దుబాయ్‌లో బిజినెస్ చేయాలంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే, మనం ఇక్కడకొచ్చేసి ఒక నేషనల్ ఇక్కడ యూఏఈ నేషనల్స్ ఒకటి సపోర్ట్ చేసుకొని, వాళ్ళకి 51% షేర్ ఇచ్చి, మనం ఒక 49% షేర్ ఉంచుకొని, అప్పుడు మనం బిజినెస్ చేయాలనమాట. ఇప్పుడైతే కంప్లీట్‌గా అలా లేదనమాట. 2 కేటగిరీలుగా అయితే ఈళ్ళు డివైడ్ చేశారనమాట. ఒకటొచ్చేసి మెయిన్‌లాండ్ ఒకటి, ఫ్రీ జోన్ ఒక కంపెనీ అనేది ఇంకొకటి. ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే అలా ఉండేది. ఇప్పుడు ఫ్రీ జోన్ కంపెనీ ఏందంటే కంప్లీట్‌గా 100% ఓనర్‌షిప్ మీదే అనమాట. ఇప్పుడు మెయిన్‌లాండ్‌కొస్తే కూడా మీది 100% ఓనర్‌షిప్ మీదనమాట. మీరు ఎంత అసెట్స్ అయితే మీకు కలిగి ఉంటాయో ప్రతి ఒక్కటి ఇక్కడ కంపెనీలలో ప్రతి ఒక్కటి మీదే అనమాట. ఇక్కడ మీరు కంపెనీ స్టార్ట్ చేసి ఇక్కడ మీరు బిల్డ్ చేసుకున్న ప్రతి ఒక్కటి మీకే సొంతం అనమాట. మనకి ఎప్పుడు టాక్స్ మనం కట్టాలి. మనకి ఎప్పుడు టాక్స్ వీళ్ళు విధిస్తారు. మనకి టాక్స్ ఫ్రీ అంటున్నాం గదా! ఒక టాక్స్ హిడెన్ టాక్సెస్ ఏమైనా ఉంటాయి. అసలు ఏది టాక్స్ గురించి అసలు విషయం ఏంటి తెలుసుకోమంటారు. మనకి టాక్స్ ఎప్పుడు పడుతుందంటే ఇప్పుడు మనకు తెలిసిందే కదా! 5% వ్యాట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకి టాక్స్ పడుతుందంటే, మనం 3,75,000 ఏడీ ఇక్కడ మనం సంపాదించగలిగితే, అప్పుడు మనకి 9% కార్పొరేట్ టాక్స్ అయితే ఉంటదనమాట.